రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రకం రాజకీయాలను మొదలు పెడుతున్నారు. మొన్నటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క అంటున్నారు. మొన్నటి దాకా కేసీఆర్ ను రకరకాలుగా విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్నారు కాబట్టి వాటిని వాస్తవ రూపం తీసుకొచ్చే పనిలో పడ్డారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో రేవంత్ సర్కార్ చాలా పెద్ద హామీలు ఇచ్చింది. ఎన్నో ఉచిత పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. అయితే అవన్నీ అమలు చేయడానికి అసలు తెలంగాణ బడ్జెట్ కూడా సరిపోదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికీ చాలా హామీలను అమలు చేయాల్సి ఉంది. వాటన్నిటిని అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు పదే పదే గొంతు చించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీద పడ్డారు. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. ప్రజల్లో మన మీద వ్యతిరేకత పెంచే కార్యక్రమాలు అవతలి వాళ్ళు చేస్తున్నప్పుడు వాటిని తప్పించుకోవడం ఒకప్పటి వ్యూహం. కానీ ఇప్పుడు అవతలి వాళ్ళ మీదనే వ్యతిరేకత తీసుకురావడం కొత్త తరం రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన పనులలో అవకతవకలను బయటకు తీసే పనిలో పడ్డారు. మొన్నటికి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పిల్లలు కుంగిపోయాయంటూ విమర్శలు చేసి అందులో ప్రజల్లో వ్యతిరేకతను వచ్చేలా చేసి సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేసి అందులో జరిగిన అవకతవకలను బయటకు తీస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ ను కమిషన్ ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటు అటు మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కమిషన్ వేయడంతో విశ్రాంత ఇంజనీర్లను పిలిచి మరీ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వారు కూడా తమకేం తెలియదని అంతా కేసీఆర్ చెప్పినట్టే చేశామని చెప్తున్నారు. తాము చెప్పినా కేసీఆర్ వినిపించుకోలేదని, ఆయన ఇష్టం వచ్చినట్లు చేయడం వల్లనే మేడిగడ్డకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ ఇమేజ్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక్క దెబ్బతో ఇప్పుడు ప్రజల దృష్టి, మీడియా దృష్టి, సోషల్ మీడియా దృష్టి మొత్తం మేడిగడ్డ బ్యారేజీ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ చేసిన తప్పులను లెక్క చేయడంపై పడింది. అంటే తన మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో పాటు కేసీఆర్ మీద విమర్శలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి.